హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ 2025. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. మొత్తం అయితే 6 పోస్టులు ఉన్నాయి. అవుట్సోర్సింగ్లో తీస్తున్నారు. సాలరీ వచ్చి 15,000 అనమాట. రోస్టర్ పాయింట్ అయితే ఇచ్చారు 6 పోస్టులకి. ఓపెన్ కేటగిరీలో 1, ఓపెన్ కేటగిరీ పిహెచ్లో 1, బీసీబీ ఉమెన్ 1, ఎస్సీ ఉమెన్ 2, ఎస్సీ జనరల్ 1 పోస్ట్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇది ఏప్రిల్ 7వ తారీఖు 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చి డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసు విశాఖపట్నం అన్నమాట. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే www.visakhapatnam.ap.gov.in కి వెబ్సైట్కి లాగిన్ అయితే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్, ఇందులోంచి డౌన్లోడ్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది పోస్ట్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, ఫోటో అటాచ్ చేయాలి. ఈ నెంబర్ వచ్చి ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఫాదర్స్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ఫిల్ చేస్తాము. మన 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినవి దానికి సంబంధించి అన్నమాట. తర్వాత మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఏమైనా వర్క్ చేస్తుంటే కనుక వర్క్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. రూరల్లో వర్క్ చేస్తే కనుక నాన్ కోవిడ్లో 2 మార్క్స్ 6 monthsకి, ట్రైబల్లో అయితే కనుక 2.5 మార్క్స్. అదే అర్బన్ ఏరియాలో 6 months వర్క్ చేస్తే కనుక 1 మార్క్ ఉంటుంది. అదే కోవిడ్లో వర్క్ చేస్తే 6 monthsకి 5 మార్క్స్, 1 yearకి 10 మార్క్స్, 1.5 yearకి 15 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఒక 4 months 3 months అలా వర్క్ చేస్తే కనుక మంత్ వైజ్ కూడా మార్క్స్ ఉంటాయి. 0.8 మార్క్స్ ఇస్తారు ఒక మంత్కి వచ్చి. ఇది స్టడీ సర్టిఫికెట్స్, స్టడీ ఎక్కడ చేసాము అనేది అనమాట. కొంతమంది అయితే ప్రైవేట్లో 10th క్లాస్ కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టడీ సర్టిఫికెట్ పెట్టడానికి ఉండదు. సో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికెట్ అయితే పెట్టాల్సి వస్తుంది. తర్వాత డిక్లరేషన్ అనమాట. మన నేమ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇస్తాము. తర్వాత ఇది ఏదైనా ఫేక్ అట్లా ఏమన్నా ఉంటే కనుక క్రిమినల్ కేసులు అవి నమోదు చేస్తారు. సో ఫేక్ సర్టిఫికెట్స్ ఏం పెట్టకుండా ఒరిజినల్ మాత్రమే పెట్టాలి. మనం అప్లై చేసేటప్పుడు కూడా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇది రెసిడెన్స్ సర్టిఫికెట్, ఎవరైతే 10th క్లాస్ ప్రైవేట్గా కడతారో వాళ్ళు అనమాట. దీన్ని డౌన్లోడ్ చేసి దీని మీదే సైన్ పెట్టించాలి. ఇంకొకటి వచ్చి ఇది సర్వీస్ సర్టిఫికెట్ కూడా దీన్నే డౌన్లోడ్ చేసి దీని ప్రకారమే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికెట్తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి అప్డేట్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు అడుగుతారు, మన దగ్గర ప్రింట్అవుట్ ఒకటి ఉంచుకోవాలి. ఆ టైంలో మనకి అప్పుడు వర్క్ చేసినప్పుడు మనకి సాలరీ పడుతుంది కదా, దాని డీటెయిల్స్ అనమాట. ఇదైతే 7వ తారీఖు 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.